వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పుడిప్పుడే సైఫ్ గాయాల నుంచి కోలుకుంటున్నాడు. అయితే ఆ రోజు అర్ధరాత్రి జరిగిన దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడిన సైఫ్ ని కారులో హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని చూడగా సినిమాల్లో సీన్లా కార్ స్టార్ట్ కాకపోవడంతో వెంటనే ఓ ఆటోలో సైఫ్ ను హాస్పిటల్ కు తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో సకాలంలో సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఇప్పుడు హీరోగా అయ్యాడు. అతని ధైర్య సాహసాలకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తన ఆటో ఎక్కింది సైఫ్ అని తెలిసి సదరు ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి ఛార్జీ తీసుకోలేదనే వార్తలు కూడా వచ్చాయి. ఇలా కష్టకాలంలో ఎంతో సహకరించిన ఆటో డ్రైవర్ కు ఇప్పుడు ఒక సంస్థ రివార్డు అందించింది. ఆ డీటెయిల్స్ ను ఇప్పుడు చూసేద్దాం. సైఫ్ అలీ ఖాన్ ను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్ రాణా. ఉత్తరాఖండ్ కు చెందిన భజన్ గత కొన్నాళ్లుగా ముంబైలో ఆటో నడుపుతున్నాడు. సైఫ్ ఘటనతో భజన్ సింగ్ రాణా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. అతని సహకారం ఒక ప్రాణాన్ని నిలబెట్టడంతో నెటిజన్స్ తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సంస్థ భజన్ సింగ్ కు శాలువా కప్పి 11,000 రూపాయల నగదును బహుమతిగా అందించి సత్కరించింది. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో భాగంగా ఈ ఆటో డ్రైవర్ ను కూడా పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనపై తన వివరణ ఇచ్చాడు భజన్ సింగ్. రాత్రిపూట ఆటో నడిపే సమయంలో ఓ మహిళ గట్టిగా అరిచి నా ఆటోను ఆపింది. ఆ వ్యక్తి తెల్ల కుర్తా ధరించి ఉన్నాడు. అది పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. ఎవరో తీవ్రంగా గాయపడ్డారని అనుకున్నాను. రిక్షా దిగి లీలావతి హాస్పిటల్లోకి తీసుకువెళ్తుండగా అతని ముఖం చూశాను. అప్పుడు తెలిసింది సైఫ్ అని. ఆ సమయంలో ఎవరని చూసుకోలేదు. ఎవరైనా వీలైనంత త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాను. వీలైనన్ని షార్ట్ కట్స్ తీసుకొని హాస్పిటల్కి చేర్చడమే నా లక్ష్యం. నేను అలానే చేశాను. సైఫ్తో పాటు అతడి 2 కుమారులు తైమూర్, జేహ్ కూడా ఆటో ఎక్కారు. హాస్పిటల్కు చేరుకున్న తర్వాత సైఫ్ వెంటనే సిబ్బందికి కాల్ చేయండి అని అన్నారు. తర్వాత సైఫ్ ఆటో దిగి ఆసుపత్రి లోపలికి వెళ్లారు. వారి నుంచి ఆటో ఛార్జీలు కూడా తీసుకోలేదు. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదని నా అభిప్రాయమని భజన్ సింగ్ తెలిపాడు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్ స్పందించిన విధానం అందరినీ ఎంతగానో కదిలించింది. అందుకే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సదరు సంస్థ రివార్డుతో సత్కరించింది.